శ్రీమాత్రే నమః. మనం శుభోదయం కార్యక్రమంలో మహాభారతంలో ఉన్నటువంటి వాస్తు, జ్యోతిష, ముహూర్త శాస్త్రాల యొక్క నిగూఢ రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మయబ్రహ్మ చేత సృష్టించబడినటువంటి మయసభ, అందులో నాగపృష్ఠం అంటే భవనం మధ్యలో కొలంని నిర్మించడం జరుగుతుంది. దానివల్ల చెడ్డ జరుగుతుందని చెప్పి ముందు భాగాల్లో చెప్పడం జరిగింది. ఊహించినట్టుగానే దుర్యోధనుడు ఆ కొలంలో పడడం, భంగపడడం, ద్రౌపది నవ్వింది అనేటువంటి ద్వేషాన్ని పెంచుకోవడం, తదుపరి ప్రాయోపవేశానికి కూడా సిద్ధపడటం, శకుని, కర్ణ, దుశ్శాసనులు సలహా మేరకు ఆ ప్రాయోపవేశాన్ని విరమించి ఎంత సుగుణవంతులైనప్పటికీ కూడా ధర్మరాజు జోదం ఆసక్తి ఎక్కువ. అందువలన ఆ ఆసక్తి మీద మనం చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మాయాపాచికలతో జోదానికి శకుని ఆహ్వానించడం జరుగుతుంది. ఇక్కడ వాస్తు ప్రభావం కూడా ధర్మరాజు మీద ఉంది. అదే సమయానికి భార్య గర్భవతిగా ఉన్నా లేదా ఇంట్లోకి రాని సమయంలోనే భర్త వేటకు కానీ, యాగానికి కానీ, యజ్ఞానికి కానీ, పూజకు కానీ, అలాగే జోదానికి కానీ వెళ్ళకూడదు. ఇవి నిషిద్ధం. అయినప్పటికీ కూడా ధర్మరాజు ఉత్సాహంతో జోదానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఓడిపోవడం జరుగుతుంది. ఆ ఓడిపోయిన తర్వాత వీళ్ళు అరణ్యవాసం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ అరణ్యవాసానికి చేసిన తర్వాత తిరిగి రాజ్యాన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలుసున్నటువంటి విషయాలే. రామాయణంలో రాముడు అడవులకు వెళ్ళినా, మహాభారతంలో పాండవులు అడవులకు వెళ్ళినా, ఈ అడవుల్లో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించడానికే ఇటువంటి కార్యాలను ఆ భగవంతుడు సృష్టించడం జరుగుతుంది. ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో కూడా అనేక మంది రాక్షసుల్ని ఈ పాండవులు సంహరించుకుంటా దుష్ట సంహారం చేసుకుంటా వస్తారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధుడు భీముడి చేతిలోనే మరణించాలి అనేటువంటి కారణం చేత ఆ జరాసంధుడిని ఓడించేటువంటి శక్తి సామర్థ్యాలు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పటికీ కూడా ఆయన సముద్ర గర్భంలో ద్వారకా నగరాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఉండేటువంటి మధుర నుంచి అక్కడికి రాజధానిని తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత జరాసంధుని కూడా భీముడి చేత వధింపచేయడం జరుగుతుంది. అయితే ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు రామాయణంలో తన చేతితో చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఆయనే సంహరించడం జరిగింది. మహాభారతానికి వచ్చేటప్పటికి ఈ పాండవుల చేత ఈ కార్యాన్ని నెరవేర్చాలి కాబట్టి ఆయన సూత్రధారిగా ఉండి ఈ కార్యక్రమాలని కూడా నడిపించడం జరుగుతుంది. ఇలా మనకి మహాభారతంలో ఎన్నో ముహూర్తానికి, వాస్తుకి, జ్యోతిషానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉండడం జరిగింది. అవన్నీ కూడా కొద్ది కొద్దిగా మనం ప్రతిరోజు తెలుసుకుందాం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలాల మామిడి.